సజ్జల, పెద్దిరెడ్డి, సునీల్ కుమార్ ఇట్లా ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేయడం అనేటటువంటిది ఒక వ్యూహాత్మకంగా నడుస్తున్నది. అందులో సునీల్ కుమార్ది వచ్చేటప్పటికి రకరకాల ప్రయత్నాలు. ముందు ఇప్పటికీ సస్పెన్షన్లో ఉన్నారు ఆయన. ఇంకా ఏది రఘురామకృష్ణరాజు కేసు ఇది నడుస్తుంది. అయితే ఆ కేసుల్లో వేటిట్లో కూడా ఇస్తున్నటువంటి వాంగ్మూలాల ఆధారంగా ఆయన్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి అది వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, గతంలో ఒక న్యాయవాది లక్ష్మీనారాయణ గారు వేసిన కేంద్ర హోంశాఖకి పంపిస్తే కేంద్ర హోంశాఖ ఏది కంప్లైంట్ ఇట్లాగా చాలామందిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు అన్నటువంటిది పెడితే కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే లైట్ తీసుకుంది. అప్పుడు ఉన్నటువంటి ఎందుకు సహజ రెఫరెన్స్ల కింద వచ్చింది అన్నటువంటి కోణంలో లైట్ తీసుకుంది. దాన్నే బేస్ చేసుకుని ఇప్పుడు విచారణ ప్రారంభించి సిఐడి ప్రారంభించి అప్పట్లో జర్నలిస్ట్ అంకబాబు గారికి సంబంధించి నేనే ప్రస్తావించాను. అంకబాబు గారిని సీనియర్ జర్నలిస్ట్ని పట్టుకుని ఆ విధంగా అరెస్ట్ చేయడం ఏ విధంగా కరెక్టు, ఫార్వర్డ్ చేసి ఉంటే కనుక ఆ ఫార్వర్డ్ అసలు ఆ పుట్టించినటువంటి వాడిని పట్టుకోవాలి, అది వదిలేసి వీళ్ళందరి మీద యాక్షన్ ఏంటి అన్నటువంటి పాయింట్ అప్పుడే నేను ప్రస్తావించాను. ఆయనతో పాటుగా దారపనే నరేంద్ర ఇట్లాగా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ వాళ్ళని అరెస్టులు చేశారు, వాళ్ళని హింసించారు అన్నటువంటిది వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకుని ఇప్పుడు దాని ఆధారంగా కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు. చాలా మంచి కాన్సెప్ట్. అయితే సమస్యల్లో ఏంటంటే సోషల్ మీడియాలో అప్పుడు పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అన్నటువంటిదే కదా ఇప్పుడు చెప్తుంది. వాళ్ళని హింసించారు, చొక్కా గొడేసుకొని లేదు కొట్టారు అన్నటువంటిది. మరి ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ సేమే కదా. అప్పుడు ఆ అధికారి చేసింది తప్పు అన్నప్పుడు ఇప్పుడు మరి అది చేయకూడదు కదా. ఇప్పుడు ఆపేసి అప్పుడు చర్య ఉంటే కరెక్ట్గా ఉంటుంది.